తాడిపత్రి నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెన్షన్ వాతావరణం మధ్య సొంత ఇంటికి వెళ్లిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడాది కాలం తర్వాత ఇంటిలో అడుగుపెట్టారు పెద్దారెడ్డి. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన శాంతి భద్రతల సమస్యతో పోలీసులు అనుమతించలేదు. ఇవాళ ఉదయం పెద్దారెడ్డి పోలీసులకు తెలియకుండా తాడిపత్రికి వచ్చినట్లు సమాచారం. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రిలోని ఇంట్లోనే ఉన్నారు. నేతలిద్దరూ ఊళ్ళోనే ఉండడంతో ఏం జరుగుతుందోనని తాడిపత్రిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో సమాచారం అందుకున్న పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో సొంత ఇంటికి వెళ్ళినటువంటి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో ఆయన వాగ్వాదం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఏడాది కాలం తర్వాత ఇంటిలో అడుగుపెట్టారు పెద్దారెడ్డి. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా కూడా ఇక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుంది అని పోలీసులు అనుమతించలేదు. అయితే పోలీసులకు తెలియకుండా ఆయన తాడిపత్రికి రావడంతో పోలీసులు వెళ్లారు, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ సార్. ఎస్ యోగానంద్, ఎప్పుడు వచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎప్పుడు వచ్చారు? పోలీసులకు తెలియకుండా ఆయన ఎందుకు వచ్చారు? ఇప్పుడు పోలీసులతో ఆయన ఏం వాగ్వాదం చేస్తున్నారు? రైట్ రాజేష్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుమారు సంవత్సర కాలం పైన తర్వాత తన సొంత ఇంటిలోకి అడుగు పెట్టాడు. అయితే ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో 7:30 సమయంలో ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే కనీసం హాఫ్ అన్ అవర్ కూడా దాటక ముందే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అయితే అనుమతి లేకుండా పట్టణంలోకి అడుగు పెట్టదు. అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అనుమతి తీసుకుని అడుగు పెట్టాలని కూడా హైకోర్టు ఆంక్షలు ఉన్నాయి. ఆ విధంగా ఆంక్షలు ధిక్కరించి అడుగు పెట్టడంతో ఆయన అదుపులోకి తీసుకుని పోలీసులు భారీ బందోబస్తు మధ్య అనంతపురంలోని తన ఇంటికి తరలించారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా హైకోర్టు నివేదించే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలన తెలుస్తుంది. అయితే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తనకు సంబంధించిన అయితే ఆ పట్టణంలోకి అడుగు పెట్టాలంటే పోలీసు అనుమతి తప్పనిసరి, పోలీసు చెప్పి రావాలి అంటే కూడా హైకోర్టు ఆర్డర్లో స్పష్టంగా ఉంది. కానీ దాన్ని ధిక్కరించి ఆయన పట్టణంలోకి అడుగు పెట్టడంతో పెద్ద ఎత్తున ఘర్షణ మాత్రం చెలరే అవకాశం ఉందని పోలీసులు హైకోర్టు కూడా నివేదించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ పరిణామాల పట్ల పోలీసులంతా కూడా తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. బెయిల్ రద్దు అంశాన్ని కూడా పరిశీలించి హైకోర్టు నివేదించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పెద్దారెడ్డిని భారీ బందోబస్తు మధ్య ప్రస్తుతం అనంతపురంలోని తన పట్టణంలో తన ఇంట్లో కూడా ఉంచారు. ఆ ఇంట్లో మీడియాతో కూడా మాట్లాడుతారు. నేను ఎక్కడ కూడా పోలీసులు చెప్తే అనలేదు కాబట్టి చెప్పకుండా వచ్చామంటే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు రాజేష్. రైట్ యోగానంద్, అయితే ఎందుకు పోలీసుల సమక్షంలో పోలీసుల అనుమతితోనే తాడిపత్రికి వెళ్లాలనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో చాలా స్పష్టంగా ఉన్నా కూడా మరి పోలీసులకు ఎందుకు చెప్పకుండా వచ్చారు? అంటే ఆయన ఏమైనా చెప్తున్నారా? ఏ కారణం చేత నేను పోలీసులకు చెప్పకుండా రావాల్సి వచ్చిందనేది ఆయన ఏమైనా చెప్తూ ఉన్నారా? గత హైకోర్టు ఆదేశాలని గతంలో కనీసం ఒక 4 నుంచి 5 సార్లు జిల్లా ఎస్పీకి విన్నవించుకున్నారు. నేను తాడిపత్రి పట్టణంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటే కూడా జిల్లా ఎస్పీని కూడా కోరారు. అయితే పలు కారణాల రీత్యా మహానాడు కానీ పీఎం ప్రైమ్ మినిస్టర్ విశాఖ బందోబస్తు కానీ అంతకుముందు ఎంపీపీ ఎన్నికలు రాప్తాడు జంట హత్యల నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తాజాగా మరోసారి హైకోర్టు కూడా నివేదించారు. జిల్లా పోలీసులు నా హక్కులు కాలరాస్తున్నారు, హైకోర్టు ఆదేశాలు కూడా అయితే కంటెంప్ట్ చేస్తున్నట్టు కూడా కంటెంప్ట్ కోర్ట్ ఆఫ్ పిటిషన్ కూడా హైకోర్టు దాఖలు చేశారు. నిన్న కూడా పెద్దారెడ్డి ఇంటిని కూడా మున్సిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. అయితే 6 అడుగులు ఆక్రమించుకున్నారంటూ కూడా ఆరోపణలు రావడంతో వారంతా కూడా కొలతలు వేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు షాక్ ఇస్తూ కూడా పెద్దారెడ్డి ఇంట్లోకి అడుగు పెట్టాడు. అయితే అడుగు పెట్టిన వెంటనే పెద్దారెడ్డికి షాక్ ఇచ్చారు పోలీసులు. వెంటనే ఆయన అరగంటలోనే అదుపులోకి తీసుకుని ఎటువంటి పరిస్థితులు చెలరేయకుండా పట్టణంలో భారీ బందోబస్తు మధ్య తాడిపత్రి పట్టణం నుంచి అనంతపురం తరలించారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ప్లీజ్ నేను కోర్ట్ ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. నేను వైలేట్ చేయలేదు సార్, మీరు చేస్తారు సార్ మీరు చేశారు. ఇంకా ఎన్నిసార్లు చేయాలి సార్? చేశారు.
स्पेशल पार्टी लाठी चार्ज लाठी चार्ज इनको अंदर गाड़ी